నీలుడు బాణంతో అశ్వత్థామను గాయపరిచాడు, భయపెట్టాడు, బాధ పెట్టాడు. అశ్వత్థామ రక్తం ప్రవాహమై పారింది. దాంతో అశ్వత్థామ కోపించాడు. పదునైన 4 బాణాలను ప్రయోగించి నీలుడి 4 గుర్రాలను చంపాడు. ఒక బాణంతో సారథిని చంపాడు, ఇంకొక బాణంతో ధ్వజాన్ని పడగొట్టాడు. 7వ బాణంతో నీలుడి వక్షస్థలం మీదకు ప్రయోగించాడు, తీవ్రంగా గాయపరిచాడు. ఆ బాణం గట్టిగా తగలడంతో నీలుడు ఎంతో బాధపడ్డాడు. రథం వెనుక భాగంలో కూలబడి మూర్చిపోయాడు. తర్వాత నీలుడు తేరుకొని తీవ్రమైనటువంటి కోపంతో బంధువులందరితో కలిసి యుద్ధభూమిలో అశ్వత్థామను మళ్ళీ ఎదిరించాడు. మరోవైపు నుంచి ఇతర రాక్షసులను కూడా అశ్వత్థామ పైకి దూకారు. అశ్వత్థామ త్వరగా వారిపైకి వెళ్ళి వారినందరినీ సంహరించేశాడు. వారు అశ్వత్థామ బాణాలకు తట్టుకోలేకపోయారు. దాన్ని చూసి ఘటోత్కచుడు తీవ్రంగా కోపించాడు. వెంటనే మాయావి అయినటువంటి ఘటోత్కచుడు మాయా యుద్ధానికి దిగాడు. అక్కడ భయంకరమైన మాయను కల్పించాడు. ఆ మాయకు అశ్వత్థామ ఎంతో భయపడ్డాడు. మీ సైన్యమంతా యుద్ధాన్ని ఆపేసింది. అందరూ భిన్నమై నేల మీద పడి గెలగెలగెల తనుకున్నారు. రక్తంతో తడిసి ముద్దై దయనీయమైన దశలో ఉన్నారు. కౌరవులలోని ప్రధాన వీరులు, మహావీరులు, సైనికులు, రతికులు అందరూ దాదాపుగా కొంతమంది ధ్వంసం అయిపోయారు. రాజులంతా దెబ్బలు తిని పడిపోయారు. అలాగే వేల కొద్ది గుర్రాలు, రౌతులు ముక్కలైపోయారు. నేలకూలి మరణించినట్లుగా వారిలో ఒకరు కనిపించారు. ద్రోణుడు, దుర్యోధనుడు, శల్యుడు, అశ్వత్థామ కూడా మోహంలో పడిపోయారు. అలా ఘటోత్కచుడు అద్భుతమైన మాయను కల్పించాడు. మాయతో మాయ కప్పేశాడు అదంతా చూసి నీ సైన్యం శిబిరం వైపు పరుగు తీసింది. వెళ్ళి దాక్కుందామని పరిగెత్తింది. అప్పుడు నేను, భీష్ముడు ఇదంతా ఘటోత్కచుడి మాయే అని, నిజం కాదు, యుద్ధం చేయండి, పారిపోకండి అని పెద్దగా కేకలు పెట్టాం. వెళ్ళండి, ఇది మాయ అంతే అని చెప్పాం. నేను అక్కడ నిల్చున్నా, నా మీద నుంచి కూడా వెళ్ళింది బాణం, నేను కూడా కొంచెం తప్పించుకున్నట్టు అయింది, కానీ నన్నేం చేయదు. అయినా ఆ మాటలను నీ సైన్యం వినలేదు. మేము చెప్పాము, మోహం చెందింది. ఎంతగా మేము చెబుతున్నా సైన్యం భయంతో పారిపోయింది. దాన్ని చూసి పాండవులు విజయాన్ని పొందారు. ఘటోత్కచుడితో కలిసి వారు పెద్దగా సింహనాదాలు చేశారు. శంఖ దుందుబులను మ్రోగించారు. ఆ ధ్వనులను 4 దిక్కులు మారుమ్రోగాయి. ఇంతలో సూర్యాస్తమయం అయింది. ఆ సంధ్యా సమయంలో అలా ఘటోత్కచుడు పారద్రోళగా నీ సైన్యం కనిపించిన దిక్కుకు పారిపోయింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 95వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, శత్రువులను సంహరించే దుర్యోధనుడు ఘటోత్కచుడి చేతిలో తనకు కలిగిన ఓటమిని తట్టుకోలేకపోయాడు. వెంటనే భీష్ముడి వద్దకు వెళ్ళి ఆయనకు నమస్కారం చేశాడు. జరిగినదంతా చెప్పాడు. ఆయన వద్ద మాటిమాటికి నిట్టూర్పులు విడిచాడు. ఇలా అన్నాడు, ఓ పితామహ, నా శత్రువులు శ్రీకృష్ణుని ఆశ్రయించి యుద్ధం చేసినట్లుగా నేను మిమ్మల్ని ఆశ్రయించి యుద్ధం చేస్తాను. మిమ్మల్ని చూసుకొనే నేను పాండవులతో శత్రుత్వాన్ని కలిగి ఉన్నాను. అసలు మిమ్మల్ని చూసుకొనే నేను పాండవుల మీద శత్రుత్వానికి ఎక్కువ నాకు వచ్చేసింది. మీ మీదనే నాకు ధైర్యం ఉండింది. ఘోరమైన యుద్ధాన్ని ప్రారంభించాను. నువ్వు చెప్పినట్టుగానే నేను నాతో కలిసి 11 అక్షోహిణుల సేన నడుచుకుంటూ కూడా ఉంది. అలాంటి నన్ను భీముడు మొదలైన పాండవులు ఘటోత్కచుడి సహాయంతో ఓడించారు. ఓ మహాత్మా, ఆ పరాజయం నన్ను కాల్చివేస్తుంది. మీ దయతోనే నేను ఆ నీచుడైన ఘటోత్కచుడిని జయించాలని కోరుకుంటున్నాను. మీ సహాయంతోనే అతడి మీద విజయం పొందాలని అనుకుంటున్నాను. కాబట్టి మీరు నా కోరికను తీర్చండి అన్నాడు. ఆ మాటలు విని భీష్ముడు ఇలా అన్నాడు, ఓ దుర్యోధన, నేను చెప్పేది విను. ఇప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలో చెబుతున్నావు. అన్ని సమయాల్లోనూ నిన్ను నువ్వు రక్షించుకుంటూ ధర్మరాజుతో కానీ, అర్జునుడితో కానీ, భీముడితో కానీ
నకుల సహదేవులతో కానీ మాత్రమే యుద్ధం చెయ్యి. అర్థమైందే? ఇది నా మాట, జ్ఞాపకం పెట్టుకో. అది న్యాయంగా ఉంటుంది. ఆ మాటను నీకు రాజధర్మాన్ని అనుసరించి చెప్పాను. రాజుతోనే యుద్ధం చేయాలి, అంతేగాని రాక్షసుడైన ఘటోత్కచుడితో యుద్ధం చేయకూడదు. నేను, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ మొదలైన వారం మాత్రమే నీ కోసం ఆ రాక్షసుతో యుద్ధం చేస్తాం. మేమంతా ఉన్నాం, నువ్వు చేయకూడదు. భయంకరుడైన ఆ రాక్షసరాజు మీద నీకు కోపం ఎక్కువగా ఉంటే భగదత్త మహారాజు ఆ రాక్షసుతో యుద్ధం చేస్తాడు అని చెప్పాడు. తర్వాత భీష్ముడు భగదత్తుడితో, ఓ మహారాజా, త్వరగా వెళ్ళు, విల్లు ధరించు. వీరులందరూ చూస్తూ ఉండగానే ఆ రాక్షసుతో యుద్ధం చేయి. ఘటోత్కచుడిని అడ్డగించు. కౌరవ సేవను నశించిపోకుండా చూడు. పూర్వం ఇంద్రుడు తారకాసురుణ్ణి అడ్డగించినట్లుగా నువ్వు ఆ రాక్షసుడిని అడ్డుకో. నీ దగ్గర దివ్యాస్త్రాలు ఉన్నాయి. నీ పరాక్రమం గొప్పగా ఉంది. పూర్వం నువ్వు చాలామంది దేవతలతో యుద్ధం చేశావు. ఈ మహాయుద్ధంలో నువ్వు ఒక్కడివే ఘటోత్కచుడిని అడ్డగిస్తావు. అతడికి దీటుగా నువ్వు ఒక్కడివే యుద్ధంలో నిలబడగలవు. కనుక నీ బలాన్ని వృద్ధి చేసుకో. ఆ రాక్షసుడిని ఎదిరించు, అతడిని జయించు అన్నాడు. ఆ మాటలు విని భగదత్తుడు వెంటనే శత్రువులకు ఎదురు వెళ్ళాడు. పాండవుల మీదకు విరుచుకుపడ్డాడు. ఆ భగదత్తుడిని పాండవులు చూశారు. మహారథులైన పాండవ పక్షంలోని వారు ఎంతో కోపంతో భగదత్తుడిని ఎదిరించారు. భగదత్తుడు సుప్రతీకమనేటువంటి ఏనుగునెక్కి వారందరి మీదకు దాడి చేశాడు. అప్పుడు పాండవులకు భగదత్తుడితో ఘోరమైన యుద్ధం జరిగింది. అప్పుడు భగదత్తుడు భీమసేనుని ఎదిరించాడు. భగదత్తుడు ఎక్కిన ఏనుగు మొదపట ఏనుగు. భగదత్తుడు దాని మీద నుండి వేల కొద్ది బాణాలను ప్రయోగించాడు. భగదత్తుడు భీముడి మీదకు వేల బాణాలు ప్రయోగించాడు. అప్పుడు భీముడు కోపించాడు. వేగంగా బాణాలను ప్రయోగించి ఆ ఏనుగు పాదాలను రక్షిస్తున్న యోధులను సంహరించాడు. అందుకు భగదత్తుడు కోపించి తన సుప్రతీకమనే ఏనుగును భీమసేనుడి రథం వైపుకు తోలాడు. అది భీముడి వైపుకు వేగంగా వచ్చింది. ఆ సుప్రతీకాన్ని చూసి భీముడు పాండవ సేనలోని ఇతర మహారథులు వేగంగా ముందుకు వచ్చారు. పాండవ పక్ష మహారథులు అందరూ కోపించి దివ్యాస్త్రాలను ప్రయోగించారు. ఆ ఏనుగు 4 వైపుల నుంచి చుట్టుముట్టారు. వారి బాణాలు ఆ ఏనుగుకు తీవ్రంగా తగిలాయి. దాని నుంచి రక్తం ధారగా కారింది. అప్పుడు దశార్ణ దేశాధిపతి కొండలాగా ఉన్న తన ఏనుగునెక్కి భగదత్తుడు ఏనుగు మీదకు దూకాడు. ఆ ఏనుగును చూసి శ్రేష్టమైన సుప్రతీకం దానిని అడ్డగించింది. ఇంతలో దశార్ణ దేశాధిపతి కోపించాడు. తన ఆ ఏనుగు మీదకు 14 తోమరాలను విసిరేశాడు. అవి దాని శరీరంలోకి దూసుకొని పోయి దానితో ఆ ఏనుగు గాయపడింది. దాని మదం దిగిపోయింది. అది చాలా వేగంగా వెనక్కు పరిగెత్తింది. భయంకరంగా ఝీంకరిస్తూ సైన్యాన్ని వేగంగా మర్దిస్తూ పరిగెత్తింది. నీ సైన్యంలో ఉండేవాళ్ళనే తొక్కికొని వెళ్ళిపోయింది. అలా ఏనుగు ఓడిపోగా పాండవ సైన్యంలోని మహారథులు పెద్దగా సింహనాదం చేస్తూ యుద్ధం చేయటానికి ముందుకొచ్చారు. భీమసేనుని ముందుగా ఉంచుకొని పాండవ సైనికులు భగదత్తుడి మీదకు వివిధ బాణాలను ప్రయోగించారు. అందుకు భగదత్తుడు ఎంతో కోపించి తన ఏనుగును వారిపైకి తోలాడు. దానిని తన చేతిలోని అంకుశాలతోనూ తన కాళ్ల బొటన వ్రేళ్లతోనూ ప్రేరేపించాడు. ఆ సుప్రతీకం చాలా తీవ్రంగా కోపించింది. రథాలను, ఏనుగులను, రౌతులతో పాటు గుర్రాలను, పదాతులను కూడా తొక్కేసింది. అది ఆ యుద్ధభూమిలో అటు ఇటు పరిగెత్తుతూ 100 వేలుగా సైన్యాన్ని వధించింది. అలా అది అల్లకల్లోలం చేస్తూ ఉంటే అగ్నిలో పడవేసిన చర్మంలాగా పాండవ మహాసైన్యం ముడుచుకొని పోయింది. మేధావి అయినటువంటి భగదత్తుడు తమ సైన్యాన్ని నాశనం చేయటాన్ని ఘటోత్కచుడు చూశాడు. ఆయనకి ఎంతో కోపం వచ్చింది. భగదత్తుడి మీదకు దూకాడు. అప్పుడు ఘటోత్కచుడు చాలా భయంకరమైన రూపంతో ఉన్నాడు. రోషంతో మండిపడ్డాడు. ఆ ఘటోత్కచుడు ఆ ఏనుగును సంహరించాలని ఒక శూలాన్ని తీసుకుని వేగంగా
ఆ సుప్రతీకం మీదకు విసిరాడు. ఆ త్రిశూలం 4 వైపులా నిప్పు రవ్వలను వెదజల్లుతోంది. అది వేగంగా తన మీదకు రావటాన్ని చూసి భగదత్తుడు వెంటనే ఒక అర్ధచంద్ర బాణాన్ని ప్రయోగించాడు. వేగవంతమైన ఆ బాణం ఆ మహాశూలాన్ని 2 ముక్కలు చేసింది. ఆ శూలాన్ని చూసి భగదత్తుడు నిలబడు అంటూ బంగారం పిడితో ఉన్నది, అగ్నిశిఖల్లాగా ఉన్నది అయిన మహాశక్తిని ఘటోత్కచుడి మీదకు విసిరేశాడు. ఆకాశంలోంచి అది పిడుగులాగా పడుతోంది. వెంటనే ఘటోత్కచుడు వేగంగా పైకి ఎగిరి దాన్ని పట్టుకొని సింహనాదం చేశాడు. తన మోకాలి మీద పెట్టుకొని భగదత్తుడు చూస్తూ ఉండగానే మధ్యలోకి విరిచి నేలపై పడేశాడు. అప్పుడు భగదత్తుడు తన ధనస్సును లాగి పాండవులను బెదిరించాడు. కోపంతో భీమసేనుడి రథాశ్వాలను చంపాడు. 3 బాణాలు ప్రయోగించి భీముడి సింహధ్వజాన్ని ఛేదించాడు. తరువాత భీముడు సారథిపై ఇంకో 3 బాణాలను ప్రయోగించి గాయపరిచాడు. అలా తీవ్రంగా జరుగుతున్న ఆ యుద్ధంలో భగదత్తుడు బాణాలను వేగంగా ప్రయోగించాడు. దాంతో భీముడు సారథి అయిన విశోకుడి బాధను తట్టుకోలేక రథంలో వెనక్కి వెళ్ళి కూలబడ్డాడు. తర్వాత భీముడు గదను తీసుకొని వేగంగా రథం మీద నుండి కిందికి దూకాడు. గదని ఎత్తిపట్టుకొని పర్వతంలాగా నిలబడ్డాడు. అతన్ని చూడగానే నీ సైన్యం అంతా ఎంతో భయపడింది. ఆ సమయంలో మరోవైపున అర్జునుడు శత్రువులందరినీ సంహరిస్తున్నాడు. వేగంగా భీమ ఘటోత్కచులు భగదత్తుడితో పోరాడుతున్న చోటుకు వచ్చాడు. భీముడు యుద్ధం చేస్తూ ఉండగానే అర్జునుడు శత్రువులపైకి బాణాలు వేస్తూ తీవ్రంగా యుద్ధం చేశాడు. అది చూసి దుర్యోధనుడు త్వరగా రథాలు, ఏనుగులు, గుర్రాలతో నిండి ఉన్నటువంటి తన అపార సేనను అర్జునుడి వైపుకు పంపించాడు. అర్జునుడు ఆ కౌరవుల మహాసైన్యాన్ని వేగంగా ఎదుర్కొన్నాడు. మరోవైపున భగదత్తుడు తన ఏనుగులతో పాండవ సేనను నుగ్గు చేస్తూ ధర్మరాజు మీదకి వచ్చి దాడి చేశాడు. అప్పుడు భగదత్తుడికి పాంచాలులతోనూ పాండవ సేనతోనూ కైకేయులతోనూ భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ సమయంలో భీముడు కృష్ణార్జునులకు ఇరావంతుడు మరణించిన కథను జరిగినట్లుగా చెప్పాడు అన్నాడు సంజయుడు. అప్పుడు చెప్పాడు ఆ కథ అంతా కూడా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 96వ అధ్యాయం 8వ రోజున యుద్ధ వివరణ. ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, తన కుమారుడైన ఇరావంతుడు మరణించాడని అర్జునుడు విని ఎంతో దుఃఖించాడు. దుఃఖంతో పట్టుకున్నాడు, అట్లనే పడిపోయాడు. సర్పం బుసగొట్టినట్టుగా నిట్టూర్పులు విడిచాడు. యుద్ధరంగంలో కృష్ణుడితో ఇలా అన్నాడు. ఓ ప్రభు, జ్ఞాని అయిన విదురుడు ఈ భయంకరమైన కౌరవ పాండవ వినాశనం గురించి ముందే చెప్పాడు. అందువల్లే ధృతరాష్ట్ర మహారాజును ఎంతో వారించాడు. ఓ మధుసూదన, యుద్ధంలో కౌరవులు మేము కూడా ఇంకా అనేక ఇతర వీరులను సంహరించాం. ధనం కోసమే ఈ కుచ్చితమైన పనిని చేస్తున్నాం. ఈ ధన సంపాదన కోసమే జాతి నాశనం జరుగుతోంది. ఇలాంటి ధనం నిందించదగింది. జ్ఞాతుల వధతో ధనం సంపాదించడం కన్నా మానవుడు ధనహీనుడై మరణించడం మేలు. ఓ కృష్ణ, ఇక్కడికి వచ్చిన ఈ జ్ఞాతులను చంపి ఏం సంపాదిస్తాను? దుర్యోధనుడి తప్పుల వల్ల, శకుని కర్ణులు చేసిన చెడు ఆలోచనల వల్ల ఈ రాజులందరూ అన్యాయంగా మరణిస్తున్నారు. ఓ మధుసూదన, ఆనాడు ధర్మరాజు దుర్యోధనుని గతంలో ఎందుకు యాచన చేశాడో నాకిప్పుడు అర్థం అవుతోంది అన్నాడు. ధర్మరాజు చేసిన పనే చాలా మంచిది, సరైంది. ధర్మరాజు అర్ధరాజ్యం కానీ లేదా కనీసం 5 ఊళ్ళను కానీ ఇమ్మని అడిగాడు యాచన. నాకప్పుడు అనిపించలేదు ఎందుకు అడుగుతున్నాడని. కానీ ఇప్పుడు బాగుంది అనిపిస్తుంది. కానీ చెడు బుద్ధి గల దుర్యోధనుడే ఆయన అడిగింది అంగీకరించలేదు కదా. దాని ఫలితంగా ఈరోజు ఎంతోమంది క్షత్రియ వీరుల యుద్ధంలో సంహరించబడుతున్నారు. ఇందుకు నన్ను నేనే నిందించుకుంటున్నాను.
ఓ మధుసూదన, యుద్ధభూమిలో నేను ఇలా మాట్లాడడం చూసి ఈ రాజులందరూ నన్ను అసమర్థుడు అంటున్నారు. అంటారు, పర్వాలేదు. జ్ఞాతులతో యుద్ధం చేయటం నాకు ఇష్టం లేదు. అయినా నీ ఆదేశం మేరకు నేను యుద్ధం చేస్తాను. కనుక నువ్వు త్వరగా మన రథాన్ని దుర్యోధనుడి సైన్యం మీదకు నడిపించు. అపారమైన యుద్ధ సముద్రాన్ని నా భుజాలతో నేను దాటుతాను. ఓ మాధవ, ఈ సమయాన్ని వ్యర్థం చేసుకోనన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గుర్రాలను అదిలించి రథాన్ని ముందుకు నడిపాడు. ఇంతలో నీ సైన్యంలో పెద్ద ధ్వని చెలరేగింది. అది పౌర్ణిమ నాడు బాగా గాలి వీస్తే చెలరేగే సముద్రపు హోరులాగా కనిపించింది. మధ్యాహ్న సమయంలో ఘోరమైన యుద్ధం జరిగింది. భీముడు యుద్ధరంగంలో అగ్నిలాగా మండిపోయాడు. భీముడు కోపించి గర్వించిన పులిలాగా విజృంభించాడు. తీవ్రమైన ఒక బాణంతో యోడోరస్కుడనే నీ పుత్రుణ్ణి కొట్టాడు. దానితో అతడు వెంటనే మరణించాడు. తర్వాత సింహము క్షుద్రమృగాన్ని వేడినట్లుగా ఇంకొక పదునైన బాణంతో కుండలిని అనే నీ పుత్రుణ్ణి సంహరించాడు. ఆ తర్వాత భీముడు పదునైన బల్లాలను వేగంగా నీ పుత్రుల మీదకు ప్రయోగించాడు. ఆ బాణాలు రథాల మీద ఉన్న నీ పుత్రులను క్రిందికి పడేశాయి. అనాదృష్టి, కుండభేది, వైరాటుడు, దీర్ఘలోచనుడు, దీర్ఘబాహుడు, సుబాహుడు, కనకధ్వజుడు అనేవారు రథం మీద నుండి కింద పడిపోయారు. భీముణ్ణి వారు యమధర్మరాజు అనుకొని యుద్ధరంగం నుంచి పరిగెత్తారు. యమధర్మరాజు వస్తున్నానని పరిగెత్తారట. ఇలా యుద్ధంలో నీ పుత్రులను నాశనం చేస్తున్న భీముణ్ణి చూసి ద్రోణుడు అక్కడికి వచ్చాడు. భీముణ్ణి అడ్డుకున్నాడు. ద్రోణుడు వారిస్తున్నా భీముడు ఆగలేదు. నీ పుత్రులను చంపుతూనే ఉన్నాడు. అప్పుడు భీముడి పరాక్రమం చాలా అద్భుతంగా కనిపించింది. ద్రోణుడు ప్రయోగించిన బాణవర్షాన్ని భీముడు సహించాడు, తట్టుకున్నాడు. అలాగే భీముడు నీ పుత్రులను వధిస్తూ ఉండటం అనేది ఆశ్చర్యకరంగా కనిపించింది. భీముడు నీ పుత్రుల మధ్యలో తిరిగాడు. నీ వారితో ఆడుకొన్నాడు. భీముడు నీ పుత్రులతో కొందరిని చీల్చి చెండాడు, వధించాడు. మిగిలిన వారిని పారిపోయేలాగా చేశాడు. మరోవైపున భీష్ముడు, భగదత్తుడు, కృపుడు కలిసి విజృంభిస్తున్న అర్జునుణ్ణి యుద్ధంలో వారించారు. ఇంకొక వైపున అభిమన్యుడు అంబష్టుడి రథాన్ని ధ్వంసం చేసి తన బాణాలతో అతన్ని బాధించాడు. అంబష్టుడు తీవ్రంగా గాయపడి రథం మీద నుండి వేగంగా క్రిందికి దూకాడు. కత్తిని గిరిగిరా త్రిప్పి అభిమన్యుడి మీదకు విరిసిరేసి వేగంగా పరిగెత్తి కృతవర్మ రథాన్ని ఎక్కాడు. అంబష్టుడు విసిరేసిన కత్తిని నేర్పుగా తన బాణాలతో ముక్కలు ముక్కలు చేశాడు. ఆ మహాయుద్ధంలో నీ సేనలు, వారి సేనలు ఒకదానిని ఒకటి ఎదుర్కొని సర్వనాశనం అయిపోయాయి. అతి తీవ్ర యుద్ధంతో సైనికులు ఎంతో అలసిపోయారు, నలిగిపోయారు. కొంతమంది పారిపోవటం చీకటి పడింది. మాకు మా సేవకులే కనిపించలేదు, ఎటు వెళ్ళారో తెలియలేదు. అప్పుడు ఇరుపక్షాల వారు యుద్ధాన్ని విరమించారు. ఎందుకంటే ఎవరు లేరు, అంతా పరిగెత్తారు. వాళ్ళు పరిగెత్తారు, వీరు పరిగెత్తారు. ముఖ్య వాళ్లే కనపడుతున్నారు అక్కడ. ఇంతలో మహాభయంకరమైనది, రౌద్రమైనది అయినటువంటి ప్రదోషకాలం వచ్చింది. సంధ్యా సమయం అయింది. ఆ సమయంలో కౌరవులు, పాండవులు ఒకేసారి తమ సేనలను వెనక్కు పిలిచారు. అందరూ తమ తమ సైన్యాలతో కలిసి తమ తమ శిబిరాల్లోకి వెళ్ళారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.